హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి వీడియోతో వచ్చాను. ప్రతి ఒక్కరింట్లో నిమ్మకాయ ఊరగాయ ఉండాలి. ఎందుకంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనకి వాంతులు అవుతున్నా, పొట్టలో ఏదో విధంగా ఉన్నా, లేకపోతే ఉదయాన్నే సద్దన్నం తినే పొలం వెళ్ళే వాళ్ళు సద్దన్నంలోకి నిమ్మకాయ ఊరగాయ తింటారు. మా నాన్న అనేవాళ్ళు, నిమ్మకాయ ఎగరేయకూడదమ్మా, నిమ్మకాయ రేట్లు తగ్గిపోతాయి అనేవాళ్ళు. మాకు పొలం ఉంటుంది కాబట్టి మా నాన్న మాట అనేవాళ్ళు. ఎందుకంటే మనము ఆ పొలం మీదే బతికే వాళ్ళం కదమ్మా అనేవాళ్ళు. ఆ నిమ్మకాయలని 4 ముక్కలుగా చేసుకోవాలి, లేకపోతే 2 ముక్కలుగానే చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. నేనైతే 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. నిమ్మకాయని చాలా విధాలుగా వాడుకోవచ్చు. మేమైతే ఎసుట్లో పిండుకుంటాము, ఎందుకంటే అన్నం తొందరగా పాడవకుండా ఉంటుంది. ప్లస్ ఏంటంటే రైస్ కూడా చాలా తెల్లగా వస్తుంది. అందుకని మేము నిమ్మకాయ వాడుకుంటాము. ఇంకా పప్పు వాటిల్లో కూడా నిమ్మకాయ పిండుకుంటాము, ఎందుకంటే చింతపండు అంత ఎక్కువ తినకూడదు కాబట్టి నిమ్మకాయ పిండుకుంటాము. నిమ్మకాయ తినడం వల్ల మనకి సి విటమిన్ చాలా బాగా మన బాడీకి వస్తుంది. ఆల్రెడీ నిమ్మకాయలన్నీ 4 ముక్కలు చేసాము. ఒక పళ్ళెం తీసుకుంటాము, ఆ పళ్ళెంలో మనం కోసిన ముక్కలన్నీ దాంట్లో వేసేసుకున్నాము. మేము సంవత్సరానికి 2 సార్లు పెట్టుకుంటాము. ఫస్ట్ మెయిన్ సమ్మర్లో పెట్టుకుంటాము, ఎందుకంటే కాయ చాలా గట్టిగా ఉంటుంది. వర్షాకాలం అయితే అంత కాయ గట్టిగా ఉండదు, ఎందుకంటే వర్షానికి తడుస్తూ ఉంటుంది కాబట్టి. అందుకని సమ్మర్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది నిమ్మకాయ ఊరగాయ. అన్నీ పళ్ళెంలో పోసేసుకున్నాము. ఇంకా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అయితే ఊరగాయలకు అస్సలు పనికిరాదు, ఎందుకంటే సాల్ట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది. అందుకని కల్లు ఉప్పు రోట్లో వేసుకొని దంచుకొని తర్వాత ఊరగాయలోకి వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఉప్పు కల్లుగా ఉన్నా కానీ అది కరగదు. కరకపోతే ఊరగాయ పాడైపోతుంది, బూజు వచ్చేస్తుంది. అందుకని బాగా కొంచెం దంచుకొని వేసుకుంటేనే మంచిది. ఉప్పు ఆల్రెడీ మెదిగిపోయింది. ఇంకేముంది, మనం ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉప్పు వేసేసుకోవడమే. కొంచెం ఊరగాయ అంటేనే ఉప్పు కొంచెం ఎక్కువ పట్టుద్ది కాబట్టి చూసి వేసుకోండి. ఉప్పు వేసేసుకున్నాక ఇంకేముంది, పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇది కూడా యాంటీబయాటిక్ కాబట్టి. పసుపు కూడా వేసుకొని రెండు బాగా మిక్స్ అవ్వాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, మనం కట్ చేసుకున్న నిమ్మకాయ దబ్బలు బాగా మిక్స్ అవ్వాలి. ఎందుకంటే రెండు మిక్స్ అయితేనే మన ఊరగాయ పాడవకుండా ఉంటుంది. మెయిన్ అది, ఎందుకంటే తడి చేయి పెట్టకూడదు. మామూలుగానే చిన్నగానే మొత్తం కలిపి పెట్టుకోవాలి. స్టీల్ వాటిల్లో పెట్టుకోకూడదు, జాడీలోనే పెట్టుకోవాలి, లేకపోతే ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి.